అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న ఇండియన్ టెక్కీలపై ట్రంప్ ఇంకో బాంబు వేశారు. H1B వీసా ఫీజుని ఏకంగా ₹1,00,00,000 పెంచేశారు. అంతకుముందు $1,000 ఉండేది, ఇప్పుడు ఏకంగా $1,00,000 పెరిగిపోయింది. ట్రంప్ పేల్చిన H1B బాంబుతో ఇండియన్ టెక్కీలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక అమెరికాలో అడుగు పెట్టడానికి రేపే డెడ్ లైన్ కావడంతో ఇండియా నుంచి ఆ దేశానికి పరుగులు తీస్తూ ఉన్నారు భారతీయులు. అమెరికాకి పరుగు. ఇప్పుడు లేటెస్ట్ సీన్ అదే. H1B వీసాదారులు అమెరికాకి వెళ్ళడానికి రేపే డెడ్ లైన్. ఇండియా నుంచి అమెరికాకి టెక్కీలు ఇప్పుడు పరుగులు తీయాల్సి వస్తోంది. ఫ్లైట్ టికెట్ల రేట్లు డబుల్ చేసేసాయి విమానయాన సంస్థలన్నీ కూడా. H1B వీసాపై అమెరికా వెళ్లాలంటే ఇప్పుడు ₹1,00,00,000 కట్టాల్సిందే. టెక్కీలే కాదు, డాక్టర్లు కూడా ₹1,00,00,000 చెల్లించాల్సిందే. ఈ నెల 21 నుంచి ఈ కొత్త వీసా ఫీజు అమల్లోకి వచ్చేస్తుంది. ఆ లోపల అమెరికా వెళ్ళడానికి ఆపసోపాలు పడుతున్నారు భారతీయులు. సాధారణంగా సెప్టెంబర్, అక్టోబర్ మధ్య అమెరికా నుంచి ఇండియాకి రౌండ్ ట్రిప్ టికెట్లు సగటున $500 నుంచి $800 మధ్య ఉంటాయి. అదే ఇండియా నుంచి అమెరికాకు వెళ్ళడానికి సింగిల్ ట్రిప్కి $300 నుంచి $400 వరకు ఖర్చు అవుతుంది. డాలస్ నుంచి ఇండియాకి ఫ్లైట్ రేట్లు $495 నుంచి $670 దాకా ఉంది. అదే డాలస్ టు ఇండియా $49,500 నుంచి $60,000 టికెట్ ఉంది. న్యూయార్క్ టు ముంబై $584, వాషింగ్టన్ టు ఢిల్లీ $339. అయితే ఇప్పుడు ట్రంప్ పేల్చిన H1B బాంబుతో రేపటికల్లా అమెరికాకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో టెక్కీలు అమెరికాకి పరుగులు తీస్తూ ఉండడంతో ఫ్లైట్ టికెట్ల రేట్లు అమాంతం పెరిగిపోయాయంటున్నారు. H1B వీసా విషయానికి వస్తే ఇండియన్స్కి డోర్లు క్లోజ్ చేసేస్తూ ఉన్నారు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్. ఇకపై $1,00,000 కడితేనే H1B వీసా వస్తుంది. ప్రస్తుత లాటరీ విధానాన్ని రద్దు చేశారు. తక్షణమే అమల్లోకి వచ్చేస్తుంది కొత్త వీసా విధానం. ట్రంప్ నిర్ణయంతో H1B వీసాలపై ఉంటున్న ఇండియన్ టెక్కీలకు షాక్ తగిలినట్టయింది. ట్రంప్ వేసిన పిడుగుతో టెక్కీలే కాదు, వివిధ రంగాల నిపుణులు కూడా ఇండియాకి తిరిగి వచ్చేయాలా? ఇండియన్స్ పై ఈ భారీ బాంబు భారం ఎంత ప్రభావం చూపిస్తుందో చూద్దాం. H1B వీసాపై అమెరికాకి వెళ్ళాలి అంటే ఇప్పుడు ₹1,00,00,000 కట్టాల్సిందే. టెక్కీలే కాదు, డాక్టర్స్ కూడా ఖచ్చితంగా ₹1,00,00,000 చెల్లించాల్సిందే. ఈ నెల 21 నుంచి కొత్త వీసా ఫీజు అమల్లోకి వచ్చేస్తుంది. H1B వీసాదారుల్లో ఇప్పుడు భారతీయులే సాధారణంగా అధికంగా ఉన్నారు. H1B లబ్ధిదారుల్లో 71% మన భారతీయులే. చైనీస్ 11.7% మనకు కనిపిస్తున్నారు. H1B వీసా గడువు గతంలో లాగే 3 ఏళ్ళు, మరో 3 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు 3 ఏళ్ల వీసా కావాలి అంటే ₹3,00,00,000 చెల్లించాలి. ఎందుకంటే ఇయర్కి ₹1,00,00,000 కట్టాల్సిందే. ఇంత భారం పడితే ఎన్ని వరకు వీసాలు రెన్యువల్ అవుతాయి? ట్రంప్ నిర్ణయంతో టెక్ కంపెనీల్లో ఇప్పుడు తీవ్ర అలజడి కనిపిస్తోంది. టెక్ కంపెనీలపై పెను భారం పడుతుంది ఖచ్చితంగా. ఐటీతో పాటుగా హెల్త్ కేర్, ఫిన్టెక్ రంగాల్లో US వెళ్ళిన మెజారిటీ మంది భారతీయులు తాజా నిర్ణయంతో ఉద్యోగాల్లో భారీ కోత పడే ప్రమాదం ఉందని భయపడిపోతూ ఉన్నారు. ఇక అమెరికాలో డాక్టర్ల కొరత ఉండడంతో సంక్షోభం ముదిరిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు స్టూడెంట్ వీసా తర్వాత H1Bకి ఇండియన్స్ మారుతూ ఉన్నారు. H1Bకి ₹1,00,00,000 కట్టాలంటే అంతకు మించిన స్థాయిలో శాలరీ ప్యాకేజ్ రావడం కష్టమే. ఇక అమెరికాలో ఆస్తులు కొన్న వారి పరిస్థితి అయితే అయోమయంగా మారిపోయింది. డిపెండెంట్ వీసా మీద జీవిత భాగస్వామిని తీసుకుని వెళ్లిన వారికి మరిన్ని కష్టాలు రాబోతున్నాయి. సంపాదనంతా వీసా ఫీజుకే పోతే EMIలు, ఇతర ఖర్చులు ఎలా? అక్కడే పిల్లలను కన్నవాళ్ల పరిస్థితి ఏంటి? ట్రంప్ ఇలా ఒక్కసారి పిడుగు వేయడంతో అమెరికన్ ఇండియన్స్లో కలకలం రేగుతోంది, కలవరం మొదలైంది. అయితే H1B వీసా ఫీజు పెంపుని ట్రంప్ సమర్థించుకున్నారు. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు. అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులే అమెరికాకి రావాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు ట్రంప్. హైలీ స్కిల్డ్ వర్కర్స్కి తమ దేశంలో పనిచేసే అవకాశం కల్పించేలా 1990లో H1B వీసాలను అందుబాటులోకి తీసుకొచ్చింది అమెరికా. ఇక మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ లాంటి దిగ్గజ టెక్ కంపెనీలు డెడ్ లైన్ లోపు అమెరికాకి రిటర్న్ వచ్చేయాలి అని తమ ఎంప్లాయీస్కి సూచించాయి. 2025 ఏడాది మొదటి 6 నెలల డేటా తీసుకుంటే అమెజాన్ ఏకంగా 12,000 H1B వీసా హోల్డర్స్ని తీసుకుంది. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ 5,000 వీసాలు పొందింది. మెటా ప్లాట్ఫామ్ కూడా 5,000 H1B వీసాలు తీసుకుంది. ఇక అమెరికాలో ఉండాలంటే గ్రీన్ కార్డ్ ఉండాలి, తర్వాత అది సిటిజన్షిప్గా కన్వర్ట్ అవ్వాలి. అంతవరకు వీసా రెన్యువల్ తప్పనిసరి. ప్రస్తుత పరిస్థితుల్లో ₹1,00,00,000 కట్టి H1B వీసా తీసుకోవాలి.
ప్రస్తుతం గ్రీన్ కార్డ్కి వెయిటింగ్ పీరియడ్ 20 ఏళ్లుంది. అంటే అది రావడం దాదాపు అసాధ్యమని చెప్పుకోవచ్చు. అలాంటప్పుడు H1B వీసా కోసం ఏటా ₹1,00,00,000 చొప్పున కట్టుకుంటూ పోవడం అంటే మామూలు విషయమా చెప్పండి? ఇది ఎంతమంది భారతీయులపై ప్రభావం చూపిస్తుంది ఒక్కసారి ఆలోచిస్తే ఆ డీటెయిల్స్ కూడా మాట్లాడుకుందాం. ఐటీ సెక్టర్లో నేరుగా 5 లక్షల మంది భారతీయులపై ప్రభావం కనిపిస్తుంది. మిగతా రంగాల్లో కూడా యుఎస్లో పనిచేస్తున్న 3 లక్షల మంది మనకు కనిపిస్తున్నారు. H1Bపై ఇన్ఫోసిస్ నుంచి 1,48,000 మంది ఉన్నారు. TCS నుంచి 1,20,000 మంది, విప్రో నుంచి 65,000 మంది, HCL నుంచి 57,000 మంది, టెక్ మహీంద్రా నుంచి 22,000 మంది ఉన్నారు. లెవెల్ 1లో ఉద్యోగి కనీస జీతం $87,000 ఉంది. లెవెల్ 1లో H1B వీసాలు పొందిన వారు ఎంతమంది? 14% ఉన్నారు. ఇక లెవెల్ 2 విషయాన్ని మాట్లాడుకుంటే 42% మంది ఉద్యోగులు కనిపిస్తారు లెవెల్ 2లో. లెవెల్ 2లో ఉద్యోగి కనీస జీతం $118,000. లెవెల్ 3లో ఉన్న ఉద్యోగులు 19%, వారి జీతం మినిమం $148,000. సో వీళ్ళంతా కూడా వీసా రెన్యువల్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా భారత్కి రావాల్సిందే. ₹1,00,00,000 కట్టి తిరిగి అమెరికాలో అడుగు పెట్టాల్సిందే. ట్రంప్ నిర్ణయంతో H1B వీసాలపై ఎక్కువగా ఆధారపడిన ఐటీ టెక్నాలజీ రంగం తీవ్రంగా ప్రభావితం అవుతుంది అని చెప్తున్నారు అటార్నీ భూమిరెడ్డి సాయి శ్రీనివాస్. ఎవరైనా కానీ బయట దేశం నుండి ఇక్కడికి రావాలనుకుంటే H1B వీసా మీద వాళ్ళు $1,00,000 కట్టిన తర్వాత మాత్రమే ఈ అమెరికాలోకి ఎంట్రీ అనేది ఇస్తారు సార్. అది ఎప్పుడు నుండి ఇస్తారు అంటే అది September 21, 2025 తర్వాత నుండి ఎవరెవరు ఎంట్రీ అవుతున్నారో వాళ్ళు మినిమం $1,00,000 కట్టిన తర్వాత ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఇక్కడున్న భారతీయులకు మాత్రం ఏం ఇబ్బంది లేదు అనేది క్లియర్ గా చెప్పడం జరిగింది సార్. యునైటెడ్ స్టేట్స్ ఉంటే మీరైతే ఏం ఇబ్బంది లేదు సార్. ఎప్పుడైతే మీరు బయటికి వెళ్ళి మళ్ళీ రావాలనుకుంటే రెన్యువల్ కానీ జస్ట్ మళ్ళీ విజిట్ చేసి మళ్ళీ రిటర్న్ రావాలనుకుంటే September 21 తర్వాత నుండి అప్పుడు నుండి మీరు $1,00,000 కట్టిన రిసిప్ట్ చూపించిన తర్వాతే మీకు అమెరికాలోకి ఎంట్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఆర్డర్ అనేది ఓన్లీ 12 months మాత్రమే ఈ వ్యాలిడిటీ అనేది ఇవ్వడం జరిగింది సార్. అంటే 12 నెలల తర్వాత ఇది ఈ ఆర్డర్ అనేది ఉంటుందా లేదా అనేది మళ్ళీ ఆ రోజు ప్రెసిడెంట్ ట్రంప్ అనేది నిర్ణయిస్తారు. ట్రంప్ నిర్ణయంతో అటు భారతీయులతో పాటుగా ఇటు అమెరికా కేంద్రంగా పనిచేసే టెక్ కంపెనీల నెత్తిన కూడా పిడుగు పడినట్టయింది.